వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. కొంపల్లి ఆటో డ్రైవర్లపై ప్రత్యేక డ్రైవ్. AMR గార్డెన్స్ కొంపల్లిలో ఆటో డ్రైవర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 45 ఆటోలు తనిఖీ చేసిన ఈ డ్రైవ్లో అనేక ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా 4 వైపులా నెంబర్ ప్లేట్లు లేనివిగా గుర్తించారు. వారికి జరిమానాలు విధించడంతో పాటు ఆటో డ్రైవర్లకు సలహాలు ఇవ్వబడినవి. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నరసింహ, పోలీస్ కానిస్టేబుల్ వినయ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. డ్రైవర్లకు ఎప్పుడు యూనిఫామ్ను ధరించాలని మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్, తప్పు వైపు డ్రైవింగ్, ఆటో పైలటింగ్ వంటి అనుమతించని చట్టాలకు వ్యతిరేకంగా జాగ్రత్త వహించాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ చర్యలు ట్రాఫిక్ నియమాలను పాటించేలా డ్రైవర్లలో అవగాహన పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆటోకి నాలుగు వైపులా నంబర్ ఉండాలి. మీ యొక్క నంబర్ ప్లేట్ అది మ్యాండేటరీ, కంపల్సరీ. ఈవెన్ నంబర్ ప్లేట్ 3 దిక్కులు వేసుకొని ఒకవైపు వేసుకోకుండా కూడా అది MV యాక్ట్ ప్రకారం వైలేషన్. సో దాన్ని కూడా కాలిపల్లి చాలా చేసుకోవాలి. ఇప్పుడు నీకు యూనిఫామ్ ఉందా లేదా? ఎందుకు కొట్టించుకోలేదు నువ్వు యూనిఫాము? ఇప్పుడిప్పుడే తీసుకున్నావు. యూనిఫామ్ కంపల్సరీ మీకండి, మరి ఎందుకు చేసుకోలేదు? ఇందులో యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. మీకు అవసరం లేదు. యూనిఫామ్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఉండి ఇంట్లో ఉండడమా, బండ్లో ఉండడమా? ఉండి. ఓకే, ఎవరైతే యూనిఫామ్ ఉన్నదో వినండి, ఇమీడియట్గా యూనిఫామ్ వేసుకొని బండి నడపాలి. యూనిఫామ్ లేని వాళ్ళు చేయొద్దండి. మొత్తానికి నా దగ్గర యూనిఫామే లేదు. మీరు సాధ్యమైన తొందరలో రెడీమేడ్ అనేది దొరుకుతుంది. 200-300 పెడితే దొరుకుతుంది. లేదు నా సైజ్ దొరకలేదు అనుకుంటే పోయి టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోండి. ఇది మ్యాండేటరీ. రెండో విషయం, ఆటో పైలటింగ్. ఆటో కెపాసిటీ 3 లేదా 4, పెద్ద వెహికల్ అయితే 5 మంది. ఇంకో ఆడిట్ అంటే ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ దాని పరిమితి మించి మీరు ఎక్కువ మంది ఎక్కిస్తే మాత్రం అది జరగాలని సంఘటన జరిగినప్పుడు చాలా ప్రాణ పరిస్థితికి వస్తుంది. సో ఆటో పైలటింగ్ చేయకూడదు. ఇంకో విషయం బాబు, నేను చాలా మటుకు అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఆటో. అరే మనల్ని నమ్మి ఒక 4-5 ప్రాణాలు మన ఆటోలు ఎక్కుతున్నాయి. మనం క్షేమంగా తీసుకెళ్తామని, వాళ్ళ యొక్క గమన స్థానాలకి క్షేమంగా తీసుకెళ్తామని మనల్ని నమ్మి మన ఆటో ఎక్కుతున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి. నమ్మకాన్ని నిలబెట్టాలంటే జాగ్రత్తగా ఆటో నడిపి వాళ్ళని సేఫ్గా మనం దించాలి. మరి సెల్ ఫోన్ మాట్లాడుకుంటా ఆటో నడుపుతూ ఉంటుంటే జాగ్రత్త నడపగలుగుతామా? మన యొక్క దృష్టి దేని మీద ఉంటుంది? ఫోన్ మీద ఉంటుంది. ఆటో నడిపినప్పుడు కేవలం ఫోన్ మీదే ఉంటుంది మన దృష్టి. కాబట్టి సెల్ ఫోన్ 80% నడపకూడదు. ఇంకొక దరిద్రమైన అలవాటు కొంతమందికి, షార్ట్ కట్గా అని చెప్పేసి రాంగ్ రూట్లో వస్తూ ఉన్నారు. రాంగ్ రూట్ అనేది చాలా డేంజరస్. అది మనతో పాటు ఎవరైతే రాంగ్ రూట్లో నడుపుతున్నారో అతనితో పాటు అవతల వ్యక్తులు రూల్స్ పాటించుకుంటూ పోయే వాళ్ళకి కూడా డేంజర్ అది. ఆయన రోడ్లో ఆయన ప్రశాంతంగా వెళ్తూ ఉంటాడు. వాళ్ళ రోడ్లకి రాంగ్ రూట్ అంటే ఇల్లీగల్గా పోయి యాక్చువల్గా యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకే రాంగ్ రూట్ చాలా సీరియస్గా తీసుకున్నాము. రాంగ్ రూట్ 80%లో వెళ్ళకూడదు. ఓకేనా? యూనిఫామ్ లేకుండా నాకు ఎవరు డ్రైవింగ్ కనబడకూడదు. నంబర్ ప్లేట్ ఎట్టి పరిస్థితుల్లో 4 వైపులు ఉండాలి. ముందు, లెఫ్ట్, రైట్, వెనకాల ఆటోకి. ఓకేనా? వేసుకుంటారా? రేపు చూడొచ్చా నేను?